ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయసమారంభాం రమణాచార్యమధ్యమాం సత్యానందర్షిపర్యంతాం వందే గురుపరంపరాం. శోనాద్రినాథచరణాంబుజయుగ్మరుక్మ వ్యామోహతదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో శ్రీ సత్యమౌని చరణౌ శరణం ప్రపద్యే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మనం ముంబై భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలిలో శ్రావణ మాస కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సాయంకాలం పూట శ్రీ విష్ణు పురాణం గురించి తెలుసుకుంటున్నాం. ఇవాళ 15వ రోజు. ఇవాళ 16వ రోజుట. కాబట్టి విష్ణు పురాణంలో భరతుని యొక్క ప్రసంగము నిన్న మనం చాలా వరకు తెలుసుకున్నాం. భరతుడు ఆయన జడుడుగా ఒక జింక జన్మ ఎత్తాడు. తర్వాత ఒక బ్రాహ్మణింట్లో ఒక భరతునిగా పుట్టాడు. సాంగత్యం యొక్క ప్రభావాన్ని తగ్గించు ఆయన తెలుసుకున్నాడు. పూర్వజన్మ యొక్క సంస్కారం చేత తెలుసుకొని సాంగత్యము మానవుణ్ణి ఎలా చేస్తుంది ఇంకొకటి అనేటటువంటిది పూర్వజన్మ స్మృతి ఆయనకు ఉన్నది. నేను ఆ లేడీ యొక్క సాంగత్యం చేత ఇలా అయిపోయాను కదా అని. అప్పుడు ఈ జన్మలో జడభరతునిగా, అంటే అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనటువంటి వాడిగా వ్యవహారం చేశాడు ఆయన. అదే అయితే వాళ్ళ అన్నదమ్ములు కొందరు ఈయనను పొలంలో పని చేయించడం, ఇంకా ఇతరమైనటువంటి పనులు చేయించడం. ఆ తర్వాత ఆయనకి ఒక రాజు, సౌవీర రాజు అనేటటువంటి వాడు ఆయనని బోయని తయారు చేయడం, పల్లకి మోయించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అప్పుడు ఆ సౌవీర రాజుకి అద్వైతం బోధిస్తాడు. అద్భుతమైనటువంటి అద్వైతము. ఆ తర్వాత ఈ మానవుడు రమణ మహర్షి చెప్పినట్టుగా నిన్ను నువ్వు తెలుసుకో అన్నటువంటి బోధను ఆయన చెప్తాడు. నీవంటే ఈ శరీరమా, శిరస్సా, కంఠమా, ఉదరమా, పాదమా అనేటటువంటి స్థితిని తీసుకొని ఆయన బోధ చేస్తాడు.
తనకు పరమశ్రేయస్సు ఏదో అది చెప్పమని ఆ సౌవీరరాజు ఈ భరతుణ్ణి అడుగుతాడు. ఓ మహా బ్రాహ్మణ, నీ ఆత్మబోధ ఏదైతే ఉన్నదో అది మీరు చెప్తూ ఉంటే నేను చాలా ఇది తెలుసుకోవడానికే నేను మహర్షి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. మధ్యలో నువ్వు చెప్పినావు, చాలా ఆనందం వేసింది, దీన్ని తెలుసుకోవడానికే నేను వచ్చాను. మరి నాకు కపిల మహర్షి యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా, నువ్వు మరి ఇక్కడే చెప్తున్నావు కాబట్టి ఇంకా నాకు చెప్పవలసింది అని ఆయన అనేసరికి బ్రాహ్మణుడు ఆ జడ భరతుడు ఈ విధంగా చెప్తున్నాడు. భూపాల, శ్రేయస్సు గురించి ప్రశ్నిస్తున్నావు కదా, పరమార్థం గురించి అడుగుతున్నావా? సకలములైన శ్రేయస్సులు పరమార్థాలు ఏవి కావు. కేవలము వాళ్ళ ప్రయోజనాన్ని బట్టి వాళ్లకు పరమార్థం తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరికి ధనం మీద ఆశ ఉండేటటువంటి వాడికి ధనమే పరమార్థం, వాడికి ఇంకా ఏం అవసరం లేదు. మరి పలుకుబడి మీద ఆశ ఉండేటటువంటి వాడికి అదే వాడికి పరమార్థం. ఇట్లా యజ్ఞం చేసేటటువంటికి వాడికి యజ్ఞం చేస్తే వచ్చేటటువంటి ఏ ఫలితమైతే ఉన్నదో అదే పరమార్థం అనుకుంటాడు. మరి నువ్వు పరమార్థం అని అడుగుతున్నావు, ఏమిటది, నీకేం కావాలి అంటే అప్పుడు మళ్ళీ చెబుతాడు. శ్రేయాంస్యేవమనేకాని శతశోధ సహస్రశః సన్యస్త్ర పరమార్థస్థో నత్వేతే శ్రూయతాం చ మే. శ్రేయస్సులు అనేక విధాలుగా ఉన్నాయి, వందల కొలది. అవి ఏవి పరమార్థం మాత్రం కావు. పరమార్థం ఏమిటో చెప్తా విను. ధనం పరమార్థమైతే ధర్మం కోసం త్యాగం చేస్తారా? ఇక కోరికలను తీర్చుకునే ఆసక్తితో ధనం వ్యయం చేస్తారా? అంటే పుత్రుడే పరమార్థమైతే మరి అతనికి మరొక పుత్రుడు కలుగుతాడు, వాడు పరమార్థమా? ఏమి వాని తండ్రి కూడా ఇంకొకరికి పరమార్థం అవ్వాలి కదా, ఇట్లా కాడే. ఈ విధంగా చరాచర జగత్తులో పరమార్థం అనేదే లేదు. సకల కారణాలకు కార్యమ రూపమైనటువంటిది అన్నింటికీ పరమార్థం ఒకటే. కాబట్టి అటువంటి పరమార్థాన్ని కొంతమంది రాజ్యం పరమార్థం అనుకుంటారు. అంటే వాడి జీవితంలో ఇది పొందితే నాకు చాలు అని. అది మాత్రం అంతవరకేనా వాడి పరమార్థం? ఇక ఋగ్ యజుస్సామ వేదాల వల్ల లభించేటటువంటి యజ్ఞ సంబంధమైనటువంటి కర్మయే పరమార్థం అనుకుంటాడు మరొకడు. అభీష్టమైతే చెప్తాడు. కారణం ఇప్పుడు మట్టి కుండ మొదలైనటువంటివి కార్యం ఉన్నది. అప్పుడు కారణమైనటువంటి వస్తువును అనుసరించి అది మట్టి అని తెలుస్తుంది. ఆ విధంగా వినాశాన్ని పొందేటటువంటి సమిధలు ఉంటాయి. నెయ్యి, దర్భలు మొదలైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయి. మరి క్రియ కూడా నశించిపోయేదే, ఈ పదార్థాలు కూడా నశించిపోయేవే. వాటి వల్ల వచ్చేటటువంటి పరమార్థం ఏదైతే ఉందో అది కూడా కొన్ని రోజులు ఉంటుంది, నశించిపోతుంది.
ద్రవ్యాలతో తయారు చేసింది నశిస్తుంది, కర్మ కూడా నశిస్తుంది. కాబట్టి ఫలాన్ని ఆకాంక్షించి పని చేయడం అది కూడా నశిస్తుంది కొంతకాలానికి. కాబట్టి నిష్కామకర్మ పరమార్థం అనడం అభిమతమే, కానీ ముక్తికి సాధనమవుతుంది అది నిష్కామ కర్మ ఏదైతే ఉన్నదో. కాబట్టి పరమార్థం సాధ్యం కాని సాధనం అది. ఆత్మధ్యానం పరమార్థం అనేటటువంటి శబ్దంచే చెప్పబడుతుంది, కానీ ఆ వస్తువుల నుంచి వేరు చేసేటటువంటి భేదం కలిగిస్తుంది. ఎన్నటికీ భేదం మాత్రం పరమార్థం కాదు. అట్లా పరమార్థమైనటువంటిది అసత్తులైనటువంటి ఆత్మ ఏకమైంది. అసత్తులైనటువంటి నామంతో కూడినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని సంయోగం చేత కలుస్తాయి, మరొక సమయంలో వియోగాన్ని పొందుతాయి, వినాశం అవుతాయి. కాబట్టి అవన్నీ కాకుండా ఒక్క పదార్థం మాత్రమే ఉన్నది, అది పరమార్థంగా భావించాలి. అది ప్రకృతి కన్నా పరమైనటువంటిది, వ్యాపకమైనటువంటిది, సమమైనటువంటిది, నిర్గుణమైనటువంటిది, జన్మ వృద్ధి మున్నగునవి లేనటువంటిది, అది సర్వగతమైనటువంటిది, అవ్యయమైనటువంటిది. కాబట్టి ఓ రాజా, పరమజ్ఞానమయమైన పరమార్థం అసత్తులైన నామం, జాతి మున్నగు వాటితో సర్వ వ్యాపకమైన ఆత్మకు యోగం కానీ కలిసి ఉండడం కానీ కుదరదు. ఇప్పుడు కానీ ఇక ముందు కానీ అది జరిగే పని కాదు అది. కాబట్టి తన దేహంలో పరదేహాలలోనూ ఉన్నప్పటికీ అది ఒక్కటే విజ్ఞానం, పరమార్థం. రెండనే వారు తత్వదర్శనులు కారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక సందేహము మొహమాటము అనేటటువంటిది లేకుండా, అంటే ద్వైతము లేదు, అంతా అద్వైతమే. అంటే అన్నీ. ఇంకా దీంట్లో ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఆయన, చాలా అద్భుతంగా ఉంది. వాయువుకు పిల్లన గ్రోవిలో కొన్ని రంధ్రాలు ఉంటాయి. పిల్లల గ్రోవిలో కొన్ని రంధ్రాలు ఉంటాయి. దాంట్లోంచి ఊదేటప్పుడు 6 రకాలైనటువంటి శబ్దాలు వస్తాయి. షడ్జములు అంటారు. సా రి గ మ ప ద ని సా అనేటటువంటి శబ్దాలు వస్తాయి. సప్తస్వరాలు. మన దీంట్లో షడ్జములనే చెప్పాడు. కాబట్టి ఈ పిల్లన గ్రోవిలోంచి వచ్చేటటువంటి ఆ శబ్దములు వాయువు యొక్క భేదం చేత వస్తాయే తప్ప పరమాత్మకు మాత్రము ఇవి లేవు. ఏమి శబ్దము ఉదేదాన్ని బట్టి వస్తాయి. ఆత్మకు భేదం లేదు, బాహ్య కర్మ ప్రవృత్తి వల్ల గోచరిస్తుంది అంతే. అంటే మనం చేసేటటువంటి ఈ వాయువు ఊదడాన్ని చేసేటటువంటి పని ద్వారా ఇట్లా భేదం అని అనిపిస్తుంది. దేహాది శరీర భేదం చేత మనకు భేదం అనిపిస్తుంది, కానీ అసల్లో భేదం లేదు. అవిద్యాకృతమైనటువంటి ఆవరణ ఉన్నంత వరకు భేదం కనిపిస్తుంది. అది అవిద్యారూపమైనటువంటి భేదం. కాబట్టి దీన్ని సరిగ్గా మనం అధ్యయనం చేయాలి అని చెప్తూ దీనికి సంబంధించినటువంటి ఆయన మరొక కథ చెప్తున్నాడు. భరతుడు ఎవరు? జడ భరతుడు. దాంట్లో నిధాగుడు అనేటటువంటి ఒకడు ఉన్నాడు. ఆ రుభు చక్రవర్తి ఉండేవాడు. ఆయన రాజర్షి అయిపోయాడు. ఆయన చెప్పాడు,
ఆ? కాబట్టి ఆ విషయాన్ని నీకు చెప్తా. రుభు మహర్షి నిధాగునికి చెప్పాడయ్యా, అది ఆలకించు. అది చాలా ప్రసిద్ధమైనటువంటి మరి రుభుడు బ్రహ్మ మానస పుత్రుడు, ఆయన మహీపతి. తెలియవలసినటువంటి పరమార్థం అచటనే ఉంది. నిధాగుడు అనేటటువంటి శిష్యుడు ఉండేవాడు ఆయనకి. ఆయన శిష్యునికి అనుగ్రహించి అంతా చెప్పాడు. సకల శాస్త్రాలు చదివినా అతనికి అద్వైత వాసన మాత్రం అబ్బలేదు. ఏమి కాబట్టి ఆ విషయం రుభుడు గ్రహించాడు. అప్పుడు దేవిక అనేటటువంటి నదీ తీరంలో పులస్త్యుడు అన్నింటితోనూ అభివృద్ధి పొందినటువంటి మనోహరమైనటువంటి వీరనగరం అనే పురం కట్టించాడు. ఎవరు? పులస్త్యుడు. ఆ నగరం సుందరమైనటువంటి ఉద్యానాలతో కలకల్లాడుతూ ఉండింది. యోగవేత్త అయినటువంటి రుభు శిష్యుడగు నిధాగుడు అక్కడ నివసించాడు చాలా కాలం. 1000 దివ్య సంవత్సరాలు ఆయన గడిచిపోయిన తర్వాత శిష్యుడైనటువంటి ఆ నిధాగుణ్ణి చూడాలని అనుకున్నాడు రుభుడు. రుభుడు మరి నిధాగుడు వైశ్వదేవ బలి పూర్తి చేసే సమయానికి గుమ్మం దగ్గరికి వెళ్ళి అతనికి దూరంలో కనబడ్డాడు ఈ రుభు మహర్షి. శిష్యుడు గురువును చూచి అర్ఘ్యం సమర్పించి తన ఇంటికి రమ్మన్నాడు. ఏమి కాళ్ళు చేతులు కడుక్కోవడం పూర్తయిన తర్వాత ఉచితమైనటువంటి ఆసనంలో కూర్చోబెట్టి ద్విజశ్రేష్ఠుడు స్వాధారంగా భోజనము అన్నీ చేయించాడు. గృహంలో అన్నం భుజించాలంటే నీ ఇంట్లో ఏమేం పదార్థాలు ఉన్నాయి అన్నాడు. ఆయన చెప్పాడు, సత్తుపిండి, యవలపిండి మొదలైనటువంటి రొట్టెలు మొదలైన పదార్థాలు ఉన్నాయి అని. అంటే ఇవన్నీ కూడా భుజించవచ్చు, కానీ రసహీనములైనటువంటివి అన్నాడు ఆయన. ఏంటి? ఇవన్నీ భుజించవచ్చు కాక అంటే ఇవన్నీ మరి మృష్టాన్నం మొదలైనటువంటి హల్వా, పరమాన్నం, పెరుగు, కండ చక్కెరతో తయారు చేసినటువంటి భక్ష్యాలు, భోజ్యాలు ఇవన్నీ వడ్డించు అన్నాడు. అప్పుడు ఆయన భార్య అయినటువంటి రుభుని యొక్క భార్య అయినటువంటి ఆమె ఇంట్లో ఉన్నవన్నీ కూడా పదార్థాలు వండించింది, భోజనం పెట్టింది. అట్లాగే అప్పటికప్పుడు మృష్టాన్నం తయారు చేసి ద్విజప్రవుడు అయినటువంటి రుభువుకు ఆమె వడ్డించింది. అయితే మధురాహారం తిన్న ఆ మహామునితో నిధాగుడు వినయంతో ఇలా నిలబడి అడిగాడు, ద్విజవర, నీకు తృప్తి కలిగిందా? సంతృష్టి అయిందా? ఆహారంతో నీ మనస్సు కుదుట పడిందా అని. విప్రోత్తమ, తవరి నివాసం ఎక్కడ? నీ ఏ సంకల్పంతో బయలుదేరారు? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు? తెలియజేయాల్సింది అని అడిగాడు. సాధారణంగా అందరూ అడిగేటటువంటి ప్రశ్నలు ఇవేం పెద్ద ప్రశ్నలు కాదు. కానీ ఆయన మరి రుభు మహర్షి చెప్పడంలో అడగడంలో ఒక పరమార్థం ఉన్నది. ఆయన అడిగే దానికి వేరే. అప్పుడు ఈయన అంటున్నాడు, ఆకలి, దప్పిక, తృష్ణ ఇవి 2 దేహధర్మాలు. ఆకలి ఎప్పుడేస్తుంది మీకు? చెప్పండి. దాహం ఎప్పుడేస్తుంది?
శరీరం ఉన్నంత వరకే ఆకలేస్తుంది. శరీరం లేకపోతే ఆకలేస్తుందా చెప్పండి? ఎప్పుడన్నా తిన్నారా? శరీరం దప్పిక కూడా అంతే. ఏమి ప్రాణం ఉన్నంత వరకే ఆకలి. అవి నాకు కావు. నాకు ఆకలి వేయడం అనేదే లేదు. తృప్తి అనేది ఇంకెక్కడి నుంచి ఉంటుంది అన్నాడు. ఎవరు? మనస్సుకు కుదురు, మనస్సంతుష్టి అనేవి ఈ మనస్సు యొక్క ధర్మాలు, చిత్తం యొక్క ధర్మాలు. కాబట్టి ఆ చిత్తాన్ని అడుగు, వీటితో నీ సంబంధం ఉన్నదా? ఇంకా నివాసం ఎక్కడ అన్నావు? ఏమి ఎక్కడకు వెళ్తున్నావని అడిగావు, ఎక్కడ నుండి వస్తున్నావని అడిగావు. ఈ మూడింటి విషయం చెప్తా విను. పురుషుడు అంటే లోపల ఉండేటటువంటి ఆత్మ అది సర్వగతమైనటువంటిది. సర్వగతం అంటే అన్ని చోట్ల ఉండేటటువంటిది. ఏమి ఆకాశంలో సర్వవ్యాపకమైనటువంటిది. వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అని మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు. ఏమిటంటే ఆకాశము ఎక్కడ ఉన్నది అని అడిగితే ఏం చెప్తాం? అది అంతటా వ్యాపించి ఉన్నది. ఇక్కడ ఉన్నది, ఇక్కడ లేదు అని చెప్పడానికి వీలు లేదు. అట్లాగే ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. అందువల్ల ఎక్కడ నుంచి ఎక్కడ ఉంటూ ఎక్కడికి వెళ్తూ ఉన్నావనేటటువంటి ప్రశ్న ఎవరికి? ఇది సరి అయినటువంటి ప్రశ్నే కాదు అని చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే శరీరంతో ఉంటామో అప్పుడు ఈ చిన్న శరీరాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వస్తున్నావు, ఎక్కడ తింటున్నావు, నీకు తృప్తి కలిగిందా అని అనుకోవాలి. ఆకాశంలాగా ఉండేటటువంటి దాన్ని ఇంకా ఎక్కడికైనా పోతుందా? అది పోయేది లేదు, వచ్చేది లేదు. అందువల్ల నేను వెళ్ళేవాడిని కాదు, వచ్చేవాడిని కాదు, ఒక చోట ఉండేవాడిని కూడా కాదు. ఏమి నీవు కావు, అన్యులు గారు, నేను కాదు. నేను అంటే ఇక్కడ శరీరం అని అర్థం. నేను కాదు అంటే నేను శరీరమును కాదు అని. నువ్వు కూడా నీ శరీరం కాదు. ఏమిటి? నువ్వు ఒక ఆత్మవు అనేటటువంటి దృష్టితో ఆయన చెప్తున్నాడు. మృష్టం న మృష్టమస్యేష జిజ్ఞాసా మే కృతా తవ కిం వక్ష్యసీతి తత్రాపి శ్రూయతాం ద్విజసత్తమ. అయ్యా నిదాగా తీయనిది కాదు, నేనే అది జిజ్ఞాస కలిగించా అంతే. కాబట్టి దానికి ఆలకించు. కిమస్వాద్యాధవా మృష్టం భుంజతోస్తి ద్విజోత్తమ మృష్టమేవ యదా మృష్టం తదైవాద్యోగకారకం. తినేవానికి రుచి ఏమంటే తినేవాళ్ళకి రుచి. అది కానిది ఏముంటుంది? ఏంటి? ఏదన్నా తినాలనుకున్నాడు అనుకో, అది ఎలా రుచి ఉంటే అలా ఇష్టమయ్యేది. ఒకప్పుడు తీయగా ఉండేది, మరొకప్పుడు తీయగా లేక ఉద్వేగకారకం కూడా అవుతుంది. అంటే ఈయన అర్థం ఏమిటంటే ఈ భాషలో
కొంత విడమర్చి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం తిన్నాం ఒక లడ్డు. ఇవాళ మా పూజారి గారు మంచి లడ్డు తెచ్చిచ్చారు నాకు. తిన్నాం. అదే లడ్డుని మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఒకటి తెచ్చిచ్చాడు. మళ్ళీ తిన్నాం. అది అయిన తర్వాత మరొకటి తెచ్చిచ్చాడు. అది కూడా తిన్నాం. మరికొద్ది అయిన తర్వాత మళ్ళీ తెచ్చిచ్చాడు. ఏం నాయనా వద్దు ఇంకా చాలు. అంటే ఏదైతే రుచికరంగా ఉన్నదో అదే పదార్థము మనకేమవుతున్నది, ఉద్వేగకారకమవుతున్నది. అమ్మ నేను తినలేను అని లోపల నువ్వు ఒక విధమైనటువంటి అట్లా. కాబట్టి ఒక్క పదార్థము మనకు ఒకప్పుడు రుచిగా అనిపిస్తున్నది, మరొకప్పుడు రుచి అనిపించటం లే, అంటే రుచించడం లే, ఇంకా తినం దాని మొహం కూడా చూడం. మా ఆశ్రమంలో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడికి రసగుల్లా అంటే ప్రాణం. ఇక 10 పైసలు దొరికితే చాలు దుకాణానికి పోయి రసగుల్లా తెచ్చుకునేవాడు. అంటే అట్లా ఒకసారి చూసా. ఇక వాడికి ఎప్పుడు అడిగినా వారానికో 10 రోజు 4 రోజులకో 2 రోజులకో ఒకసారి అడిగేవాడు, డబ్బులు ఇవ్వండి స్వామి అని. సరే ఇచ్చేవాడిని. ఏం చేస్తున్నాడు వీడు అని ఆలోచిస్తే వాడికి రసగుల్లా చాలా ఇష్టంగా. ఒకరోజు ఒక అమ్మగారి చేత ఒక డబ్బాడు, ఇంత డబ్బాడు చేయించిన, ఓ 100. ఇక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడికి కూర్చోబెట్టి పెట్టిన. చాలా ముందట బాగా సంతోషించి బాగా తిన్నాడు. పొట్ట నిండా తిన్నాడు. ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా తినేసాడు. తినేసిన తర్వాత రాత్రి అవి అరక్క అవే ఆయన వామిటింగ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి రసగుల్లా అంటే మానవుడికి అలా ఒకదాని మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ రుచికరమైనటువంటి వస్తువు అనుకుంటే అది ఎప్పుడూ రుచిగానే ఉండాలి కదా. ఈ ప్రపంచంలో ఉండే వస్తువు రుచికరంగా ఉండదు. ఏమి ఒకప్పుడు రుచికరమైందే మరొకప్పుడు అరుచికరమవుతుంది. రుచికరమైన వస్తువు వల్ల మరి మానవుడు బాధపడతాడు. ఎప్పుడైనా మొదట నడుమ చివర ఒకే రకంగా ఉండేటటువంటిది ఏమిటి చెప్పండి? కాబట్టి తనను తాను ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఈ శరీరం వాడికి సహకరించకపోతే అబ్బా ఎప్పుడు పోతే బాగుండును అనుకుంటాడు. అవునా? అది నిజంగా అంటాడో మరి తప్పుడుగా అంటాడో కానీ నాకు అర్థం కాదు. మళ్ళీ దాని మీదనే ప్రేమ, శరీరం మీద అంటాడు ఒకప్పుడన్నా, ఇది పోతే బాగుండును, ఈ బాధలు పడలేకుండా ఉన్నాను అని. కాబట్టి ఇప్పుడు మట్టితో కట్టినటువంటి ఇల్లు మళ్ళీ దానిపైన మట్టి పోస్తేనే గట్టిపడుతుంది కదా. ఇప్పుడు సిమెంట్ పూత చేస్తే ఆ ఇంటికి ఏంటి గట్టితనం, అదే పూత చేయకుండా ఉట్టి ఇటుకలు పెడితే అట్లా ఈ పార్థివ దేహం కూడా ఈ శరీరం ఉన్నదే ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువుల యొక్క ఆహారం ద్వారానే గట్టిపడుతుంది. అట్లాగే చెప్తున్నాడు ఇంకా, ఎవలు గోధుమలు పెసలు నెయ్యి నూనె పాలు పెరుగు బెల్లము పండ్లు మొదలైనవన్నీ కూడా పార్థివ పదార్థాలే, అంటే మట్టిలోంచి వచ్చినటువంటివే. ఈ పదార్థాలతో ఈ శరీరానికి పెడితే దానికి బలం అంతే కదా. అవి కానీ పెట్టకపోతే ఈ శరీరంలో సత్వ ఉండదు.
అట్లాగే ఈ విషయాన్ని తెలుసుకొని అరుచి రుచి నీ మనస్సును సమత్వాన్ని ఆశ్రయించేటట్లు చేసుకోవాలి. వీటిలో అంటే రుచి అరుచి, తనకిష్టమైంది ఇష్టంగా అంది, ఈ రెండింటి యందు ఎప్పుడైతే నువ్వు సమానంగా మానసిక స్థితి ఉంటావో అప్పుడు నీకు సమస్థితి వచ్చినట్టు లెక్క. ఇది పరమార్థం. ఒకడికి ఆకలేసిన వాడికి పరమార్థం అన్నమే, ఆకలి లేనటువంటి వాడికి ఏం తినకుండా ఉండడం పరమార్థం కదా. మరి వాడికి గిట్టదు కదా. కాబట్టి ఈ విధంగా ఎవరైతే మేలు కోసం ప్రయత్నిస్తారో ఆ మేలు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాడికి మేలేమిటి అంటే ఇల్లు కట్టుకోవడం మేలు అనుకుంటాడు ఒకడు కారు కొనుక్కోవడం మేలు అనుకుంటాడు, ఒకడు పలుకుబడి ఉండడం మేలు అనుకుంటాడు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మేలు అవన్నీ మేలు అనుకుంటాడు. కానీ నిజమైనటువంటి మేలు ఏమిటి? కాబట్టి ఈ సకల జగత్తు ఒకటే అని, భేదం ఉన్నది కాదని, వాసుదేవుడే పేరుగల పరమాత్మ స్వరూపమని గ్రహించడమే పరమార్థం. ఇంకా ఇంతకంటే పరమార్థం మరొకటి లేదు అని రుభుడు నిధాగుడికి చెప్పాడు అని ఇక్కడ భరతుడు ఆ రాజుకు చెప్పాడు. ఇంకా ఆత్మతత్వోపదేశాన్ని ఇంకా వివరంగా చెప్తున్నాడు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత నిధాగునికి జ్ఞానబోధ చెయ్యాలని మళ్ళీ వెళ్ళాడు. ఎవరు? రుభు మహర్షి ఆ నగరానికే. అప్పుడు వెలుపల రుభు మహర్షి శిష్యుడైనటువంటి నిధాగుణ్ణి చూశాడు. ఆ సమయంలో గొప్ప సైన్యంతో ఎక్కువ పరివారంతో రాజుగారు నగర ప్రవేశం చేస్తున్నారు. అడవి నుంచి సమిదలు దర్భలు పట్టుకొని వస్తూ ఆకలి చేత బక్కచిక్కినటువంటి గొంతుతో ఆ జనసమ్మర్దం లేకుండా దూరంగా నిలిచి ఉన్నటువంటి ఆ నిధాగుణ్ణి చూశాడు. రుభు మహాముని నిధాగుణ్ణి చూసి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, ద్విజోత్తమ, ఏ కారణం చేత ఏకాంతంగా ఇక్కడ ఉన్నావు అని. అప్పుడు విప్రోత్తమ, ఈ జనాల సందడి బాగా ఉన్నది, జనపాలుడు సుందర నగరంలో ప్రవేశించాలనేటటువంటి కోరికతో ఉన్నాడు, అందువల్ల నేను ఇక్కడ నిలబడి ఉన్నా అన్నాడు. రుభుడు ఇందులో నరపాలుడెవడు అని అడిగాడు. అంటే రాజు ఎవరు అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, ఇగో పర్వత శిఖరంలా మిక్కిలి ఎత్తుగా ఉన్న మదించినటువంటి ఆ పట్టపు ఏనుగు మీద అధిరోహించినటువంటి వాడే రాజు అని చెప్పాడు. మిగిలిన వాళ్ళంతా ఆయన యొక్క పరిజనులు. రుభుడు గజాన్ని రాజును ఆ ఇద్దరినీ నాకు ఒకేసారి చూపించావు, ప్రత్యేకంగా వేరే గుర్తులు కానీ విశేష లక్షణాలు కానీ నీవు నాకు చూపించలేదు. కాబట్టి మహాభాగా విషయం తెలియజేయి, ఇక్కడ గజం ఏది, రాజు ఏది, ఎవరు అని. రెండింటిలో విశేషమేటో నేను తెలుసుకోవాలి అన్నాడు. అప్పుడు నిధాగుడు అన్నాడు, క్రింద ఉండేది ఏనుగు, పైన ఎక్కినటువంటి వాడు రాజు, అంతే కదా, సింపుల్. దీంట్లో
ఎక్కిన వాడిని మోసుకుపోయేది ఏనుగు. కాబట్టి బాహ్య వాహక సంబంధం ఉన్నది, ఒకరికొకరికి సంబంధం ఉన్నది. అప్పుడు ఆయన అన్నాడు, రుభుడు, నాకు తెలిసేటట్టు చెప్పవయ్యా బాబు అన్నాడు. అంటే ఇలా ప్రశ్నించగానే నిదాగుడు అన్నాడు, రుభుని పైకి ఎక్కి నీవు నన్ను అడుగుతున్నావు కాన చెబుతున్నాను. ఉపర్యహం యథారాజా త్వమధా కుంజరో యథా అవబోధాయతే బ్రహ్మన్ దృష్టాంతో దర్శితో మయా. బ్రాహ్మణ, నేను రాజులా నీపై ఉన్నాను, నీవు ఏనుగులా క్రింద ఉన్నావు. నీకు పూర్తిగా తెలియటం కోసం ఈ దృష్టాంతం చెప్పాను అన్నాడు. రాజులా ఉండి నేను గజంలా ఉన్నట్లయితే ఇది నీవు పరిశీలించి చెప్పు అన్నాడు. అంటే నిశ్చయంగా నువ్వు ఆచార్య భగవానుడివే, నాకు ఇంతకుముందు ఉపదేశం చేసినటువంటి రుభు మహామునివే అని అప్పుడు తెలుసుకున్నాడు. ఆయనని తెలుసుకొని అంటున్నాడు, అయ్యా, నీకు శిష్యవాత్సల్యం చేత ఈ ఆత్మబోధను తెలపడానికి వచ్చాను, సంక్షేపంగా చెప్తా విను అంటూ అతడు ఏం చెప్పాడంటే, తథా త్వమపి ధర్మజ్ఞ తుల్యాత్మ రిపుబాంధవా భవ సర్వగతం జానన్నాత్మామవనీయైపతే. నీవు కూడా నీ పట్ల, శత్రువుల పట్ల, బంధువుల పట్ల సమానుడవై నిన్ను సర్వప్రాణిగతునిగా తెలుసుకునుటే ముక్తి అన్నాడు. అంటే అన్నింటి యందు తనలాగా చూడడమే ముక్తి. ఈ తెలుపు నలుపు వేరువేరు రంగులతో ఒకే ఆకాశం కనబడుతుంది. ఇప్పుడు ఆకాశంలో చూస్తే ఏం కనిపిస్తుంది? ఒక చోట నల్లగా కనిపిస్తుంది, ఒకటి చోట తెల్లగా కనిపిస్తుంది, ఒక చోట 7 రంగులు హరివిల్లు కనిపిస్తుంది. అది చూసారు ఎప్పుడన్నా మీరు? చూడలే? ఆకాశంలో కనిపిస్తుంది కదా ఇంద్రధనస్సు, చూసారా? పూర్వం వర్షాలు పడుతుంటే అప్పుడు వర్షాకాలంలో అట్లా ఏం లేదు, అది కొత్తగా ఎక్కడి నుంచో రాదు, అది అట్లా ఉండేది. ఏమిటంటే అక్కడ సూర్యుని యొక్క కిరణాలు దాని మీద పడి అట్లా ఇంద్రధనస్సులాగా ఆ కలర్లు కనిపిస్తాయి. నిజంగా అక్కడ ఇంద్రధనస్సు ఏమి ఉండదు, అర్థమైందా? అట్లాగే భ్రాంతి చిత్తం, ఆ భ్రాంతి వల్ల మనం ఏమనుకుంటున్నాము అంటే అది వేరు ఇది వేరు అనేటటువంటి భావం కలుగుతున్నది. ఒకటే తల్లి మనల్ని బ్రోవడానికి ముగ్గురై ఉన్నట్లుగా తోచు, భక్తౌక రక్షకుగాదా అనేటటువంటి మాటను చెప్పారు అమ్మవారి గురించి. నాకు పూర్తిగా రావటం లేదు ఆ పద్యము. భక్తౌక రక్షకుగాదా తోచునట్లు అని చెప్పారు. కాబట్టి అట్లా అంటే అమ్మ ఒకతే, కానీ ఇట్లా లక్ష్మి, సరస్వతి, పార్వతి కాదు, ఇది వేరే. కాబట్టి ఇట్లా అనిపిస్తుంది, మువ్వురై తోచినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి అట్లాగే ఈ తెలుపు నలుపు ఈ రంగులు ఇవన్నీ కూడా ఒకటే, కానీ మనకు కంటికి అలాగా కనిపిస్తుంది. దీంట్లో కూడా చెప్పారు, అది భాగవతంలో కూడా చెప్పాడు కదా, చీకటి నూతి లోపలం పడక
నీవు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తులై విషయ ప్రవిష్టులై నీవు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ అది చెప్తున్నాడు. ఏకః సమస్తం యదిహాస్తి కించిత్ యదచ్యుతో నాస్తి పరం తతోన్యత్ సోహం సచత్వం సచ సర్వమేవ ఆత్మస్వరూపం త్యజభేదమోహం. భేదమోహాన్ని త్యజించాలి. ఇక్కడ ఏ కొంచెం ఉన్నదో అది ఒకటే సమస్తమైనది, అది నాశనం లేనిది, దానికన్నా వేరైనది లేదు. అదే నేను, అదే నీవు, అదే సర్వము, అదే ఆత్మస్వరూపము. భేదమోహం విడిచిపెట్టు అని భరతుడు ఎవరికి చెప్తున్నాడు? రాజుగారికి చెప్తున్నాడు. ఇప్పుడు పరాశర మహర్షి అంటున్నాడు, ఇతీరితస్తేన రాజవర్య సస్త్యాజ వేదం పరమార్థ దృష్టి సచాపి జాతి స్మరణాప్తబోధ తత్రైవ జన్మన్యపవర్గమాపః. ఓ భరతుడు, ఆ రాజుగారు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఈ జన్మలోనే ఇప్పుడే మరి ఈ భావనతో ఉంటే నీకు ముక్తి. సారవంతమైనటువంటి వృత్తాంతం విని నిర్మలమైనటువంటి బుద్ధితో ఈ ఆత్మబోహను అవగతం చేసుకోవాలి. ఈ జన్మలో కానీ జన్మాంతరంలో కానీ వాడికి ముక్తి లభిస్తుంది అని మరి చెప్పాడు. ఆ తర్వాత మైత్రేయ మహర్షి పరాశరుణ్ణి అడుగుతూ, అయ్యా మీరు చాలా విషయాలు చెప్పారు. ఏంటంటే చాలా, ఈ భూమి గురించి, సముద్రాల గురించి, నక్షత్రాల గురించి, సూర్యుని గురించి, వాటి స్థానాల గురించి, జ్యోతిర్గోళాల గురించి విస్తారంగా తెలియజేశారు. దేవతల గురించి, వాళ్ళ యొక్క సృష్టి గురించి, ఋషుల ఆవిర్భావం గురించి, 4 వర్ణాల ఉత్పత్తిని గురించి, పశువులను గురించి, పక్షులను గురించి, వాటి పుట్టుకలను గురించి, ధ్రువుని వృత్తాంతాన్ని గురించి, ప్రహ్లాదుని యొక్క వృత్తాంతం గురించి సవిస్తరంగా నాకు బాగా చెప్పారు. ఇక ఈపై నాకు మన్వంతరాల గురించి తెలుసుకోవాలని ఉంది మహానుభావ. మరి దయ ఉంచి నాకు మన్వంతరాల గురించి చెప్పండి అన్నాడు. ఆ మన్వంతరాల గురించి పరాశరుడు ప్రారంభిస్తూ, గడిచిపోయే రాబోయే మన్వంతరాల గురించి, వాటిని గురించి కూడా క్రమంగా చెప్తాను విను అన్నాడు. మనం ఇప్పుడు ఉండేటటువంటి మన్వంతరాలు అంటే గడిచినటువంటి మన్వంతరాల గురించి, తర్వాత రాబోయేటటువంటి మన్వంతరాల గురించి కూడా, ఇప్పుడు మనం ఏ మన్వంతరంలో ఉన్నామో ఆ విషయం కూడా చెబుతున్నాడు. మొట్టమొదట మనువు స్వయంభువుడు, ఆ తర్వాత 2వ వాడు స్వారోచిషుడు, 3వ వాడు ఉత్తముడు, 4వ వాడు తామసుడు, 5వ వాడు రైవతుడు, 6వ వాడు చాక్షుషు. 6 మన్వంతరాలు. ఈ 6 గడిచిపోయినటువంటి మన్వంతరాలు. ఇవన్నీ మనకు 6 గడిచిపోయినాయి. ప్రస్తుతం ఉన్నటువంటి మనువు సూర్యుడు కుమారుడైనటువంటి వైవస్వతుడు. అందుకే మనం సంకల్పంలో ఏం చెప్తాం? వైవస్వత మన్వంతరే అని చెప్తాం. ఇప్పుడు 7వ మన్వంతరం నడుస్తున్నది. మనం ఇప్పుడు ఇంకా ఈ తర్వాత కూడా మళ్ళీ మన్వంతరాలు ఉన్నాయి. అప్పుడు
దానికి ఉంది లెక్క, చాలా ఉంది. స్వయంభూ కల్పము మొదట్లో ఉండే స్వయంభూ మన్వంతరము గురించి నేను ఇదివరకే మీకు చెప్పా, విన్నారు. రోజు వస్తే తెలుస్తుంది, సగం మధ్యలో వస్తే అంటే కొద్దిగానన్నా జ్ఞాపకం ఉంటుంది. ఏమి సప్తర్షులు వీరిని గురించి కూడా నేను చెప్పాను మీకు. ఇకపైన స్వారోచిష మన్వంతరంలోని అధికారులు, దేవతలు, ఋషులు, ఆ మనువు కుమారులు, వీరిని గురించి స్పష్టంగా మరి తెలుసుకోవాలి. ఇట్లా వీటి గురించి చెప్పాడు. అయితే వాళ్ళ యొక్క మన్వంతరాల గురించి చెప్తూ ఊర్జుడు, స్తంభుడు, ప్రాణుడు, దత్తోలి, ఋషభుడు, నీరయుడు, పరీవంతుడు అనేటటువంటి వాళ్ళు సప్తర్షులయ్యారు. ఏమి స్వారోచిష మన్వంతరంలో. ఇక ఆ తర్వాత సుధాములు, సత్వులు, జవులు, ప్రదర్ధనులు, వశవర్తులు అనేటటువంటి వాళ్ళు దేవతాగణాలయ్యారు. ఈ ఒక్కొక్క గణానికి 12 మంది ఉంటారు. వశిష్ఠుని యొక్క కుమారులు 7, వాళ్ళే సప్తర్షులయ్యారు. మరి అజుడు, పరశువు, దీప్తుడు మున్నగువారు 27 దేవతలయ్యారు. వీళ్ళంతా కూడా దానికి సంబంధించినటువంటి రైవతుడు, చాక్షుషువు. ఇప్పటి మన్వంతరంలో ఏమిటంటే ఇప్పుడు జరిగేటటువంటి మన్వంతరం ఆద్యులు, ప్రసూతులు, భవ్యులు, పృథకులు, లేఖులు, వీరు 5 మహానుభావులయ్యారు, దేవతాగణాలు. సుమేధుడు, విరజుడు, అవిష్మంతుడు, ఉత్తముడు, మధుడు, అతినాముడు, సహిష్ణువు, వీరు 7 ఋషులయ్యారు. ఊరువు, పురువు, శతద్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళు చాక్షుష మన్వంతరంలో ఉన్నారు. వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు. ఇక ఆ తర్వాత అంతకుముందు కూడా దాంట్లో వశిష్ఠుడు, కాశ్యపుడు, అత్రి, జమదగ్రి, గౌతముడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు అనేటటువంటి 7 సప్తర్షులయ్యారు. ఇక్ష్వాకువు, నృగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, అరిష్టుడు, కురూషుడు, వీళ్ళు చాలా ప్రసిద్ధి చెందినటువంటి 9 వైవస్వత మనువు యొక్క కుమారులు. వీళ్ళ మన్వంతరంలోనే మనం ఇప్పుడు ఉన్నాం. ఏమి కాబట్టి వీళ్ళందరూ కూడా ధర్మము తెలిసినటువంటి వాళ్ళు. విష్ణుశక్తి సాటిలేంది, స్థితివేళలో మరి సత్వగుణ సంపన్నమై ఉంటుంది. సమస్త మన్వంతరాలలో అధిష్టాన దేవత నిలిచి ఉంటాడు ఆయన. ఎవరు? విష్ణువు. విష్ణుశక్తి అంశతోనే మొట్టమొదట స్వయంభూ మనువు మరి యజ్ఞస్వరూపుడై పుట్టాడు. కాబట్టి అదే మనల్ని పోషిస్తూ పాలిస్తూ ఉంటుంది. ఇక మన్వంతరాల్లో ఇటువంటి వాటిని మనం తెలుసుకున్న తర్వాత విశేషంగా ఏమిటంటే ఇంకా రాబోయేటటువంటి మన్వంతరాలు ఉన్నాయి. భవిష్యత్ కాలంలో మనం వాటిని తెలుసుకోవచ్చును. ఆ తర్వాత మరి 28 వేదవ్యాసులు కూడా పుట్టారు దీంట్లో. ఏమి కాబట్టి వాళ్ళు కూడా ఆ నారాయణ యొక్క స్వరూపమే. ఇక దీంట్లో చెప్పింది ఏమిటంటే ఋగ్వేద శాఖలు చెప్పారు. యజుర్వేద శాఖలు, ఋగ్వేద శాఖలు, మరి సామవేద శాఖలు మొదలైనటువంటివన్నీ కూడా ఒక్కొక్క శాఖకు సంబంధించి ఋషులు ఉన్నారు. ఆ ఋషుల యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా అందుకే ఇప్పటికీ కూడా బ్రాహ్మలు ఎవరికన్నా పెద్దవారికి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ శాఖలు, వాళ్ళ గోత్రాలు, వాళ్ళ నామాలన్నీ చెప్పి అప్పుడు దండం చేస్తారు, దండం పెడతారు. దీన్ని ఏమిటంటారంటే ప్రవర అంటారు. ఏమంటారు అంటే తనను తాను పరిచయం చేసుకోవడం.
ఇక మళ్ళీ నువ్వేవాడివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ అడగాల్సినటువంటి అవసరం లేదన్నమాట. అది ప్రవర అంటారు. అది మన మామూలు సామాన్యమైనటువంటి వాళ్ళకి ఎవరికి తెలీదు, చెప్పరు కూడా, కేవలం బ్రాహ్మలు చెప్తారు. ఆ బ్రాహ్మణులలో కూడా ఇప్పుడు ప్రస్తుతము కొంతమందే అది చెప్తున్నారు, అందరూ చెప్పటం లేదు. అది కాబట్టి ఈ విధంగా దీంట్లో ఆ తర్వాత సామవేద శాఖలు కూడా చెప్పున్నారు. యజుర్వేద శాఖలు చెప్పున్నారు, సామవేద శాఖలు చెప్పున్నారు. అయితే ఈ శాఖల్లో ఆయా మంత్రాలు, ఆయా వేదములను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ప్రముఖంగా చెప్పబడారన్నమాట. కాబట్టి వాళ్ళలో ముఖ్యంగా దాంట్లో ఒకసారి యమగీత అని ఒకటి చెప్పబడింది. ఈ శాఖల తర్వాత ఏమిటి 6 అంగాలంటే 4 వేదాలు, మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము, ఇవన్నీ కలిపి 14 విద్యలు ఉన్నాయి. వాటిని నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి విషయం రాబోయే వర్ణాశ్రమ ధర్మాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు యమగీత అని ఒక గీత ఉన్నది. మీరు ఎప్పుడు వినుండరేమో నాకు తెలిసి. విన్నారా ఎప్పుడన్నా? రామగీత ఉంది, రుభుగీత ఉంది, అష్టావక్ర గీత ఉంది, మామూలు భగవద్గీత ఉంది, గణేశ గీత ఉంది. మన భగవాన్ల వారు ఇవన్నీ కూడా కోట్ చేసి ఉన్నారు మన అమృతరంగిణిలో. కాబట్టి ఈ యమగీత అని కూడా ఒకటి ఉన్నది. ఈ దాంట్లో మైత్రేయ మహర్షి మరి పరాశర మహర్షిని అడుగుతాడు, ఏమిటయ్యా మహానుభావ, 7 ద్వీపాలు, పాతాళంలోని 7 విధమైనటువంటి లోకాలు, బ్రహ్మాండం లోపల ఉన్నటువంటి 7 లోకాలు, బ్రహ్మాండానికి అన్ని వైపులా ఉన్నటువంటి వాటిల్లో స్థూలములు, సూక్ష్మములు, అలాగే సూక్ష్మము కంటే సూక్ష్మతరమైనటువంటివి, స్థూలముల కంటే స్థూలతరమైనటువంటి ప్రాణులన్నీ కూడా ఆవరించి ఉన్నాయి. ఈ కర్మబంధాలకు కట్టుబడి ఉండనటువంటి ప్రాణులు, అంటే కర్మాధీన ప్రాణులు ఉండనటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నదా? మనమంతా ఎటువంటి వాళ్ళం? కర్మకు అధీనమైనటువంటి వాళ్ళం. ఆయన ఏమని అడుగుతున్నాడు? ఇటువంటి కర్మలకు అధీనం కానటువంటి వాళ్ళు, కర్మలు లేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. మరి అట్లా ఉండనటువంటి ప్రదేశము నాకు ఎక్కడా కనిపించటం లేదు. ప్రాణులన్నీ కూడా ఆయువు తీరగానే పోతున్నాయి. అట్లాగే యముని ఆదేశానుసారం సమస్త ప్రాణులు యమయాతలను అనుభవిస్తున్నారు. మరి దేవతలు జన్మలు ధరిస్తూ ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉన్నారు. ఇది శాస్త్రాలలోని నిర్ణయం కదా. మరి ఈ కర్మలు ఆచరిస్తే నరులు యముని వశం కాకుండా ఉంటారో, అంటే ఏ కర్మలైతే ఆచరిస్తే యముని వశం కాకుండా ఉంటారో అటువంటి వాటిని వినాలనే కోరిక నాకు బాగా కలుగుతున్నది. ఆ నిర్మలమైనటువంటి విషయం నాకు వినిపించు మహానుభావ అని మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని అడిగాడు. పరాశర మహర్షి చెప్తున్నాడు, ఇవి అందరూ వినదగినటువంటి విషయాలు. అంటే మనం కర్మబంధాలతోనే కదా అందరం పుట్టాం. ఏమి మరి కర్మ లేకుండా ఉండాలంటే ఎలాగా అనేటటువంటి విషయాన్ని ప్రశ్నించాడు ఆయన. అప్పుడు
పరాశరుడు అంటున్నాడు, మైత్రేయ నువ్వు అడిగిన ప్రశ్న చాలా చాలా బాగున్నది, అందరికీ ఉపయోగమైనటువంటిది. నువ్వు అడిగినట్టే ఒకసారి భీష్మ పితామహుణ్ణి నకులుడు అడిగాడయ్యా. నకులుడు భీష్మ పితామహుణ్ణి అడిగాడు. ఆ సంవాదమే నీకు చెప్తా, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకే మన శాస్త్రాలన్నీ సనాతనమైనవంటే ఎట్లా వాళ్ళు సృష్టించి ఏ విషయాలు చెప్పలే, వాళ్ళు విస్తృతంగా విన్నటువంటి వాటిని మళ్ళీ వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్పినటువంటివే. అందుకే తప్ప వాళ్ళు సృష్టించి ఇప్పుడు భీష్మ పితామహుడు కూడా అనుశాసనిక పర్వంలో ఆయన శాంతి పర్వంలో ఆయన నేను చెప్తున్నా అని ఎక్కడా చెప్పలే. ఏం చెప్పాడు? మన పెద్దలు చెప్పారు నేను చెప్తున్నా, ఇదిగో ఇక్కడ పెద్దలు చెప్పారు నేను చెప్తున్నా అని చెప్పాడే కానీ నేను చెప్తున్నా అని ఎక్కడా చెప్పలే. కాబట్టి ఇవి ఎప్పుడూ అందుకే పురాతనమైనటువంటివి. మానవుడు భారతం చదవాలంటే శాంతి అనుశాసనిక పర్వాలు తప్పకుండా చదవాలి. ఆ తర్వాత ఏమిటి విరాట పర్వం చదవాలి. అసలు మొట్టమొదట భారతం ప్రారంభిస్తే విరాట పర్వం చదివిన తర్వాత ఇంకా తర్వాత అన్ని పర్వాలు చదవమని చెప్తుంది భారతం. కాబట్టి శాంతి అనుశాసనిక పర్వాల్లో ఉండేటటువంటి ధర్మాలు మానవుడికి పనికొచ్చేటటువంటి ధర్మాలు. భీష్ముడు అంటున్నాడు, నకుల నా స్నేహితుడైనటువంటి కళింగ దేశీయుడైన ఒక బ్రాహ్మడు నా వద్దకు వచ్చాడు. అతడు నేను జాతిస్మరుడైన మునిని అడగగా అతడు నాకు ఇలా సమాధానం చెప్పాడు. నాయన, నేను ఆయన్ను ఒక ప్రశ్న అడిగాను, ఆయన ఇలా జరుగుతుందని చెప్పాడు. అది కరెక్ట్గా అలాగే జరిగింది. అరే ఎట్లా జరిగింది, ఈయన ఇంత కరెక్ట్గా ఎందుకు చెప్తున్నాడు, ఎట్లా చెప్తున్నాడు అని నేను ఆలోచించాను. అంటే ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని మన వాళ్ళు కొంతమంది చెప్తుండ్లా. అంటే అతన్ని నేను పరిపూర్ణంగా విశ్వసించి మళ్ళీ పదే పదే అడిగా. ఆ ద్విజుడు చెప్పినట్టే మళ్ళీ జరిగింది, కానీ మరోలా జరగడం అనేది కనిపించలేదు నాకు. ఒకనాడు నన్ను ఇప్పుడు నీవు అడిగిందే నేను ఆయన్ను ప్రశ్నించా. ఆ కళింగ దేశ విప్రుడు చెప్పినటువంటి మాటలను ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకొని నీకు చెప్తా విను అన్నాడు. జాతిస్మరుడు తనకు చెప్పిన ఆ పరమరహస్యాన్ని యమకింకర సంవాదాన్ని చెప్తాను విను అన్నాడు. కాబట్టి ఆ యమకింకర సంవాదం ఎలా ఉంటుందో ఏం చెప్తాడో ఆ విషయాన్ని రేపు తెలుసుకుందాం. మనం ఇవాళ సమయం అయిపోయింది కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ.
श्री राम जय जय राम श्री राम 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 ओम श्री राम जय जय राम श्री राम ओम श्री राम जय जय राम श्री राम जय राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की गोपाल कृष्ण भगवान की सद्गुरु सत्य भगवान की మొన్న ఒక ఆయన